హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం నేను గారెల వీడియో పెట్టా కదా, నాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. అప్పుడు నేను చెప్పాను కదా, నాకు పాసిబిలిటీ లేక నేను మిక్సీలో వేసానని. ఇప్పుడు చూడండి, నేను రోట్లోనే రుబ్బి గారెలు వేసేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను విలేజ్కి వెళ్ళాను, మా అమ్మమ్మ చేసింది ఇవన్నీ గారెలు. ఇవి పిండి రుబ్బడము ఇవన్నీ ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను, మేము వేసుకునే విధానము. సో ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, అట్లనే అల్లం కట్ చేసుకొని ఫస్ట్ రోట్లో వేసుకొని రుబ్బేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పప్పు యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ విధంగా రోట్లో చేసుకునేవి ఏవైనా చాలా బాగుంటాయండి టేస్ట్. మనం మిక్సీలో చేసుకునేది, గ్రైండర్లో చేసుకునే దానికన్నా కూడా రోట్లో చేసుకోవడం వల్ల మనకి ఇలా రుబ్బితే మనకి ఎక్సర్సైజ్ అయినట్లు అవుతుంది. మనకి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే ఈ రోట్లో పచ్చడి కానీ ఇలాంటివి పిండిలో ఏదైనా సరే, మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో మిక్సీలు కానీ అట్లాంటివి ఏం లేవు. మేము ఎంతమంది ఉన్నా సరే మాకు ఇట్లనే చేసి పెట్టేవాళ్ళు, మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ అందరూ. సో ఈ విధంగా మాకు పచ్చళ్ళు కానీ ఏదైనా సరే ఇట్లా రోట్లోనే రుబ్బుకోవడం అలవాటు. అంటే నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, పండుమిర్చి అవన్నీ కూడా ఇట్లనే రోట్లో వేసుకొని మాకు రుబ్బుకోవడం అలవాటు. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇక్కడ సిటీలో చేసుకునే దానికన్నా కూడా విలేజెస్లో ఇట్లా మనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 10 తిప్పులు తిప్పంగానే పిండి అనేది నలిగిపోయింది. అది పిండి కూడా మెత్తగా ఏం రుబ్బుకోకుండా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి గారెలకు ఎప్పుడైనా సరే. అలా రుబ్బుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా పిండి తోడేసుకొని, పిండి పప్పు అనేది ఒక్కసారిగా వేయలేదు, మేము ఒక 3 సార్లుగా వేసాము. ఎందుకంటే మొత్తం వేసినా కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక 2 టైమ్స్ వేసేసి ఆ పిండి తీసుకొని వెళ్ళి గారెలు వేసుకుంటూ ఉన్నప్పుడు వెనకాల మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని రుబ్బుకొని తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు పని కూడా తొందరగా అయిపోతుంది. ఒకళ్ళు గారెలు వేస్తూ ఒకళ్ళు రుబ్బుతూ ఉంటే. మా అమ్మమ్మ అయితే అన్నీ చాలా బాగా చేస్తుందండి. పిండి వంటలు కావచ్చు, లేదా మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎవరైనా బాగా చేస్తారు. పిండి వంటలు కానీ ఇట్లాంటి పచ్చళ్ళు కానీ ఏదైనా వంటలు కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. చూడండి, ఇది అమ్మమ్మ వేసేస్తుంది గారెలు. కలర్ కూడా ఎంత బాగున్నాయో చూసారా? టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మన చేతి వంట కన్నా అమ్మల చేతి వంట అది ఎంత అంటే అంత బాగుంటుంది. కానీ ఆ రోజులు పోయినాయిలేండి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఉన్న రోజుల్లోనే చాలా హ్యాపీగా ఉండేది. అమ్మమ్మల వంట తింటూ విలేజ్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ అట్లాంటివి ఏమి ఇప్పుడు లేవు, అన్నీ మిస్ అవుతున్నాము. ఎప్పుడన్నా పండగలకి లేదా ఏదైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఏదన్నా మనము ఆస్వాదించగలుగుతాము. గారెలు కలర్ చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా పండుమిరపకాయ పచ్చడి వేసుకొని తినేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.